నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈ మధ్య ఎక్కడ చూసినా కౌశిక్ రెడ్డి ఇష్యూ ఎక్కువ కనబడుతుంది. తెలంగాణ అంటే టీఆర్ఎస్ భవన్, వాళ్ళు తెలంగాణ భవన్ అని పెట్టుకున్నారు. యాక్చువల్గా అది తెలంగాణ భవన్ కాదు, అది టీఆర్ఎస్ భవన్. దాని పేరు కూడా మార్చాలి వాళ్ళు. దాంట్లో పెట్టుకొని కేసీఆర్ గారి మరి సమ్మతితోనా సమ్మతి లేకుండా తెలియదు కానీ అరకెప్పుడు గాంధీకి కౌశిక్ రెడ్డి మధ్యలో గొడవ జరుగుతుంటే అతను చీరలు తీసుకొచ్చి కొన్ని గాజులు తీసుకొచ్చి అరకపూడి గాంధీకి కానీ కడియం శ్రీగారికి కానీ కొద్దిమంది దానం నాగేందర్కి కానీ పార్టీ మారిన వాళ్ళకి నేను పంపిస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతుంటే పక్కకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా పక్కకే ఉన్నాడు. ఆయన కూడా ఆయనకు సపోర్ట్గా ఉన్నట్టే అనిపించింది. ఆ కౌశిక్ రెడ్డి మాటలు కరెక్టేనా? మరి ఒక మహిళా నాయకురాలు ఉన్నారు, తెలంగాణ మహిళా నాయకురాలు రోజా గారు ఉన్నారు. మొన్న కలకత్తా ఇష్యూలో డాక్టర్ మీద, జూనియర్ డాక్టర్ మీద మాట్లాడింది, కొన్ని లక్షల మందికి రీచ్ అయింది. కౌశిక్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా, వ్యతిరేకిస్తారా అడుగుదాం. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి, మీరు ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిర్రు, 2 వీలర్ మీద వచ్చారు. అర్జెంటుగా నేను ఒక విషయం మీద మాట్లాడాలి, మీరు ఛానల్ తెప్పించే దమ్ముందని నన్ను అడిగారు. దమ్ముంది మేడం, మీరు ఏంది విషయం అంటే ఇట్లా కౌశిక్ రెడ్డి ఇష్యూ అన్నారు. ఏంది సపోర్ట్ చేస్తారా, వ్యతిరేకిస్తారా? అందరికీ నమస్కారం. నేను మీ రోజా నేత, జాతీయ అధ్యక్షులు, జాతీయ బీసీ రాజ్యాధికార మహిళా సంక్షేమ సంఘం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, గాజులు వేసుకుంటే చీరలు కట్టుకుంటే చులకనారా నా కొడుకుల్లారా అని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఒక ఆడబిడ్డలం, నిన్ను కన్నది ఆడది, నిన్ను పెంచింది ఆడది, నువ్వు చేసుకున్నది ఆడది, నువ్వు కన్నది, నువ్వు లాస్ట్కి జన్మనిచ్చింది కూడా ఆడది. వాటి రోజున ఓటు వేయండి భిక్ష నేను చచ్చిపోతా అని చెప్పేసి ఇటువైపున ఒక ఆడపిల్లని పెట్టుకొని, నీ భార్యని ఇటువైపున నీ కూతుర్ని పెట్టుకొని, నీ తల్లి ఇచ్చిన జన్మను వేసుకొని నువ్వు ఓటు వేయమని చెప్పేసి అడిగి వాటి రోజున మహిళలను అవమానిస్తున్నావు ఎందుకు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. సిగ్గు శరం చీము నెత్తురు మీకు ఉందా నేను ప్రశ్నిస్తున్నా. మీరు గాజుల గురించి, చీరల గురించి తీస్తే నా కొడుకులారా ఉరికిచ్చి కొడతా. ఎందుకంటే ఆడబిడ్డల మనోభావాలకు సంబంధించిన విషయం ఇది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఆడబిడ్డల జోలికి వస్తే ఒక్కొక్క నా కొడుకుని ఉరికిచ్చి కొడతా చెప్తున్నా. ఎందుకంటే మీరు చేయబట్టే, మీరు ఆడబిడ్డలను అవమానించబట్టే వాటి రోజున ఆత్మహత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇంకా మీకు సిగ్గు లేదు, చీము లేదు, నెత్తురు లేదు. ఇవాటి రోజున కలకత్తాలో జరిగిన అత్యాచారం, హత్య పైన ఇంకా స్పందించకుండా, సిగ్గు లేకుండా, చీము నెత్తురు లేకుండా మీరు వచ్చి వాటి రోజున మీరు ఒక ప్రభుత్వంలో ఉండి, ఒక పార్టీలలో ఉండి సిగ్గుసర చీము నెత్తురు లేకుండా ప్రజలు పరిపాలించాల్సింది. ప్రజలకు ఏం నేర్పిస్తున్నారు మీరు వాటి రోజున? ప్రజలకు మీరు ఇవి మంచి నేర్పించకుండా చెడు నేర్పించుకొని ఒకడేమో గాజులు, ఒకడేమో చీరలు అంటే ఆడబిడ్డలు మీరు అవమానిస్తున్నారు. ఎట్లా అవమానిస్తారు మీరు చీరలు, గాజులు మీరు తెచ్చుకోవాలి చెప్తున్నారు. ఒక పద్మశాలి బిడ్డగా నేను నేర్చుకొని వచ్చి గాజులు వేసుకోవడం మాకు ఎట్లా తెలుసో ఆడబిడ్డలకి, చీర కట్టుకోవడం మాకు ఎట్లా తెలుసో ఆడబిడ్డలకి, అదే చీర నేను స్వయంగా నేర్చుకొని వస్తా. మీరు చీరలు కొనాలి. నేను పద్మశాలి బిడ్డగా అగ్గిపెట్టెలో చీర నేసే నైపుణ్యం నుంచి వచ్చిన వంశస్థురాలు. నేను ఒక పద్మశాలి బిడ్డను. చీరలు తీసుకొచ్చి నేసుకొని వచ్చి ఒక్కొక్క నా కొడుకు ఆడబిడ్డలను అవమానిస్తే, చీర గురించి, ఆ గాజుల గురించి అవమానిస్తే పరిగెత్తించి ఆడబిడ్డలమంతా పరిగెత్తి కొడతాం. ఏ పార్టీ వాడైనా సరే, ఏ మగవాడైనా సరే, ఆడబిడ్డల జోలికి వస్తే, ఆడబిడ్డలు కట్టుకునే చీర జోలికి వస్తే, ఆడబిడ్డలు వేసుకునే గాజుల జోలికి వస్తే చెప్తున్న ఖబర్దార్ మీ అందరికి చెప్తున్నా నేను. ఈ పార్టీ, ఆ పార్టీ, ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం, ఎవర్రా మీరు అంటే ఒక తల్లికి పుట్టిన మీరు, ఒక తల్లికి పుట్టిను, ఒక మహిళకు పుట్టిను. మహిళ కట్టుకునే చీరను మీరు హెచ్చరిస్తున్నారు, మహిళలు కట్టుకునే గాజులను మీరు అవమానిస్తున్నారు. ఏ మనుషులా మీరు? మీ బతుకులు అసలు మీరు మనుషులా? మీరు పార్టీలా? ప్రభుత్వాలు? మీరు ప్రజలకు నేర్పించాలి, జ్ఞానం ఉండాలి మీకు. జ్ఞానం లేకుండా అజ్ఞానంతో అన్నం తింటున్నారో, అసిద్ధం మీరు బతుకుతున్నారో మీరు నాకు అర్థం కాదు. మీ పబ్లిసిటీలు పెంచుకోవడానికి మీరు చీరల్ని, గాజులను అవమానిస్తారా? ఎవరిని అవమానిస్తారా? నిన్ను వాడు తిట్టుకోండి, వాడు మిమ్మల్ని తిట్టుకోండి. ఎవరిని అవమానిస్తారా? మీరు చీరని, గాజులను అవమానిస్తారా? వాళ్ళు పుట్టేది మీరు తల్లికి. నేను పుట్టాలన్నా, మీరు పుట్టాలన్నా, ఎవరు పుట్టాలన్నా తల్లికి. తల్లి కట్టుకునేది ఒక మహిళకి నమస్కరిస్తాం మనం. గాజులని సాంప్రదాయకంగా చూస్తాం. ఒక చీరని ఒక మహిళని నమస్కరించుకుంటాం మనం. సాంప్రదాయకంగా వచ్చింది వీళ్ళు భారతదేశంలో గౌరవనీయమైన చీర. అటువంటి చీరని మీరు అవమానిస్తూ, వాటి రోజున గాజులను అవమానిస్తూ ఏం చేస్తున్నారు? నాటకాలు చేస్తున్నారు మీరు ఇక్కడ. మహిళలను అవమానిస్తూ, మీరు మహిళలను అవమానిస్తుంటేనే వాటి రోజున ఒక్కొక్కడు మహిళల పైన అత్యాచారాలు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేస్తున్నారు. అత్యాచారాలు చేసి వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. ఇంకా సిగ్గుసరం లేక కలకత్తాలో జరిగింది. ఇంకా మారు మోగిపోతుంటే అక్కడ మీరు బజలు చేసుకొని టపా కొట్టుకున్నారు. ఏం బతుకులరా? మీ ప్రభుత్వాన్ని పరిపాలించడానికి మీరు పార్టీలు వచ్చినాయా, లేకపోతే ప్రజలను రెచ్చగొట్టడానికి వచ్చినాయా, మీ పబ్లిసిటీ పెంచుకోవడానికి వచ్చినాయని వాళ్ళు ఈ రోజున ప్రశ్నిస్తున్నారు. మీరు మీ పార్టీలు మీరు సంకనాకొని భజన చేసుకొని చెక్క భజన అంతే తప్ప ఆడబిడ్డల జోలికి ఎవడన్నా వస్తే
మర్యాద కూడా చెప్తున్న ఖబర్దార్ చీర జోలికి గాజుల జోలికి వస్తే మిమ్మల్ని కనాలన్న ఆడది ఒక ఆడదని గుర్తుపెట్టుకోండి. ఆడది అంటే సంస్కారం, చీరకు ఒక వాల్యూ ఉంది, గాజులకు ఒక వాల్యూ ఉంది. చీర కట్టుకున్న తల్లిని అమ్మాను మొక్కుతాం, అటువంటి చీరని అటువంటి గాజులు మీరు అవమానిస్తారా? ఏం బ్రతుకులరా మీరు, ఏం మనుషులరా? అంటే మీరు పుట్టింది ఎక్కడి నుండి వచ్చిండ్రా అంటే మీరు ఆడబిడ్డ నుంచి వచ్చిండ్రా, ఆడబిడ్డ తల నుంచి వచ్చిండ్రు. ఆడబిడ్డ ఆడ తల్లి భారత స్త్రీ, పుణ్య స్త్రీ, గౌరవమైన స్త్రీ, కట్టుకునేది చీర, వేసుకునేది గాజులు. అటువంటి గాజులను అవమానిస్తే ఇవాటి రోజున మహిళల పైన ఎన్నో అత్యాచారాలు అన్యాయాలు జరుగుతున్నాయి. మీరు మహిళల్ని అవమానిస్తున్నారు, మహిళల్ని కించపరుస్తున్నారు. మీరు మహిళల్ని ఏమన్నా చేసుకోండి అంటే మహిళలు అంటే మీకు చాదగనోళ్ళ కనబడుతున్నారా, చావ జచ్చినోళ్ళ కనబడుతున్నారా? అదే మహిళలు గాజులు వేసుకొని చీర కట్టిన మహిళలే మమ్మల్ని పరిగెత్తించి కొడతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ పార్టీ వాడైనా సరే, ఏ మగవాడైనా సరే, ఆడబిడ్డల జోలికి వస్తే బిడ్డ ఖబర్దార్. చీర గురించి గాని గాజుల గురించి గాని ఎవరైనా చెయ్యాలంటే మాట్లాడాలంటే ఒకటి పడాలి చెప్తున్నా. ఆడబిడ్డలమంతా ఏకమైతాం. మీ పార్టీలు చూసుకోండి, తగలబెట్టుకోండి, మాకు సంబంధం లేదు. ఆడబిడ్డల జోలికి, ఆడబిడ్డలు కట్టుకునే చీరల జోలికి, గాజుల జోలికి వస్తే అవే చీరలు కట్టి అవే గాజులు వేసి ఊరేగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఇంకొక విషయం, కవితమ్మ, మీ పార్టీలో ఉన్న కవితమ్మ ఆడబిడ్డనే ఇవాళ ఈ రోజున సవితమ్మ ఆడబిడ్డనే హోంశాఖ మంత్రి చేసింది. కవితమ్మ వచ్చేసి నేను బతుకమ్మను తీసుకొచ్చినా అని చెప్పింది. ఆ బతుకమ్మ కట్టుకుంది చీరనే. బతుకమ్మ తల్లికి మనం బతుకమ్మని పేర్చి పెట్టేది చీరనే. ఇవాళ ఈ రోజున చాకలేలమ్మ, తెల్ల దొరలని రజాకారులను తరిమి కొట్టిన చాకలేలమ్మ ఆడబిడ్డనే చీరనే కట్టుకుంది. సావిత్రిబాయి పూలే ఇవాళ చదువుల తల్లి. వాటి రోజు నేను ఇక్కడ నించున్నా అంటే కారణం సావిత్రిబాయి పూలే. ఆ తల్లి చదువుల తల్లి చీరనే కట్టుకుంది. అటువంటి చీరని, అటువంటి తల్లుల్ని, అటువంటి ఆడబిడ్డలు మీరు అవమానిస్తున్నారు. వాటి రోజున ఏం మనుషులరా, ఏం బతుకులరా మీ నాకు అర్థం కావట్లేదు. మీరు పార్టీలు చూసుకోకుండా ఆడబిడ్డల జోలికి, ఆడబిడ్డలు కట్టుకునే చీరల జోలికి, ఆడబిడ్డలు వేసుకునే గాజుల జోలికి వస్తారా మీరు? వాటి రోజున ఆడబిడ్డ సంసారాన్ని చక్కబెట్టుకొని జన్మనిస్తూ మళ్ళీ వచ్చి మీతో పాటు సమానంగా, మీతో పాటు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ప్లస్ ప్రధానమంత్రులుగా ఇందిరాగాంధీ మహిళనే, ఆడదే. ప్రతి ఒక్కరు చాలా మంది పార్టీలలో ఉన్నారు, ప్రభుత్వాన్ని పరిపాలించిండ్రు, పెద్ద పదవుల్లో ఉన్నారు. ఆకాశానికి సగం, భూదేవికి సగం అని చెప్పేసి చెప్తూ మమ్మల్ని కుంగరొక్కుతూ, కూల తొక్కుతూ ఒక్కొక్కరు పదవులు 3-4 పెట్టుకున్నారు. ఆడబిడ్డలకు ఒక పదవనివ్వరు. ఇవాళ రోజుల చట్టసభల్లో మాకు వాటా కావాలి, 33% అన్నారు. మహిళా బాటా బిల్ ఎంతో, బీసీ వాటా బిల్ ఎంతో తేల్చాలి. వాటి రోజున మహిళల మేము కూడా సమానంగా మీతో పాటు అన్ని పనులు చేస్తున్నాం. మేము రాజ్యాధికారం చేస్తున్నాం, మేము చట్టసభల్లో ఉన్నాం, మేము అన్నిట్లో ఉన్నాం. మా మహిళలను అవమానిస్తే బాగుండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాటి రోజున మీరు ప్రభుత్వాల గురించి, పార్టీల గురించి మాట్లాడుకుంటే అప్పుడే నేను బళ్ళ కొట్టి మాట్లాడాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మొత్తం అంతా కూడా వలస పట్టుకొని మరి టీఆర్ఎస్ లోకి వచ్చిండ్రు. అప్పుడు మీ నోళ్ళు పనిచేయలేదు, ఇప్పుడు మీ నోళ్ళు పనిచేస్తున్నాయి. నాకు ప్రభుత్వాల గురించి, పార్టీల గురించి అవసరం లేదు. మీరు తగలబెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కొత్తగా వచ్చిన న్యూస్, నేను టీఆర్ఎస్ లోనే ఉన్నా, నేను కాంగ్రెస్ లోనే అంటే మీరు నాటకాలు ఆడుతూ ఆడబిడ్డలను అవమానిస్తున్నారు. అవునా? మీది ఇదేనా మీ చదువు, మీ సంస్కారం, మీ సభ్యత ఇదేనా? మీ తల్లులు ఇంట్లో మీకు నేర్పించింది? చీర గురించి, గాజుల గురించి నేర్చుకోండి. అదే చీరలు, గాజులు వచ్చేసి మహిళలు చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. కౌశిక్ రెడ్డి చీర పట్టుకొని తిరుగుతుండే. మరి ఇప్పుడు కేసీఆర్ ఇప్పటిదాకా దీని మీద స్పందించలేడు. మరి కేసీఆర్ తెలిసి అన్నాడా, తెలియకన్నాడా? కేసీఆర్ సార్కి తెలిసన్నా తెలియపోయినా ఇటువంటి వాటిని మహిళలు మొత్తం అంటే ఇప్పుడు ఇక్కడ ఆడబిడ్డలనే కాదు, మీ ఆడబిడ్డ కవితమ్మ ఆడబిడ్డనే, సబితమ్మ ఆడబిడ్డనే, ఇంకా అందులో చాలా మంది మహిళలు ఉన్నారు. పేరున నేను తీసుకొని అవసరం లేదు, మీకు తెలుసు. మరి అటువంటి మహిళలను అవమానిస్తుంటే కేసీఆర్ సారు, కేసీఆర్ బాపు, కేసీఆర్ సారు నాకు అర్థం కావట్లేదు. ఇదే సభ్యత, సంస్కారం నేర్పుతున్నావా ప్రజలకి? ప్లస్ నీతో పాటు మేము తెలంగాణ ఉద్యమంలో జలదృశ్యం దగ్గర స్టార్ట్ చేసినాం. అప్పుడు చెప్పినావు కదా నువ్వు మాకు ఏం మాట్లాడాలి, ఏం చేయాలని చెప్పేసి. ఆ నీతి వాక్యాలను మర్చిపోయినావా మరి బాపు? కేసీఆర్ బాపు, నీకు అసలు ఏం అనిపిస్తలేదా? అంటే ఆడబిడ్డల మీదకి ఈ రకంగా మనం మళ్ళీ పార్టీ తెచ్చుకుందాం అనుకుంటావా? ప్రభుత్వంలోకి రావాలనుకుంటున్నారా? ప్రభుత్వంలోకి వస్తారా? మీరు పార్టీలోకి వస్తారా? మీరు ఏ గంగలో దూకండి అంతే తప్ప అమాయకమైన ప్రజలని, అమాయకమైన చీరని, అమాయకమైన గాజులని ప్లస్ అవమానిస్తూ ఆడబిడ్డలను అవమానిస్తే ఊరుకునేది లేదని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. ప్రస్తుత సీఎం పెద్దగా స్పందించలే, కేసు కూడా పెట్టలే. మీరేమైనా కేసు ఏమైనా పెట్టిరా? మరి మేము కేసు పెడతాము. మాకు క్షమాపణ చెప్పకపోతే అది మా హక్కు అండి, మా జన్మ హక్కు. మేము ఆడపిల్లలము. గాజులు వేసుకుంటే చీర కట్టుకున్న వాళ్ళు గాజులు పెట్టి గాజులు వేసుకుంటే ఇదే గాజులు వేసుకున్న చేతులతోటే వంట చేస్తున్నాం, ఇదే గాజులతో మేము రాజకీయం చేస్తున్నాం, ఇదే గాజులతో మేము దేశాన్ని ఏలుతున్నాము, ఇదే గాజులు వేసుకొని, ఇదే చీరలు కట్టుకొని మహిళలు ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నారు.
ఎంతో గృహిణిగా ఉన్నారు, ఇంట్లో వంట చేస్తున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు, భర్తను చూసుకుంటున్నారు, ఇన్ని రకాలు చేస్తున్నారు మహిళలు తక్కువ పరిచి కించపరచడం మీద నాకు అర్థం కాదు. మొన్న జమ్మూకి వెళ్ళిన వైష్ణవి దేవి టెంపుల్ ఉంటుంది, దుర్గామాత ఉంది కదండి, ఆమె మరి ఇప్పుడు సమ్మక్క సారక్క ఉంది కదా, ఆడతల్లే కదా, ఆమెను మొక్కుతాం కదా మనం. సమ్మక్క సారక్కను మొక్కుతాం, విజయవాడ కనకదుర్గమ్మని మొక్కుతాం, తర్వాత రుద్రమదేవి రాజ్యాన్ని పరిపాలించింది, ఆమె కూడా మహిళనే కదా, ఆమెను కూడా మొక్కుతాం కదా మరి మనము. అంటే మహిళలు ఎంత మంది ఉన్నారు. మదర్ తెరీసా సోషల్ సర్వీస్ సొసైటీ ఆర్గనైజేషన్ ఆమెను పట్టి ప్లస్ నేను పెట్టుకొని 2012 నుంచి నేను అనాథ పిల్లలకి, అభాగ్యులకి, ప్లస్ అర్హులైన వాళ్ళకి, పేదవాళ్ళకి చదివిపిస్తూ భోజనం పెడుతున్నాను. వాటి రోజు ఆమెను ఆదర్శంగా తీసుకొని మదర్ వెల్ఫేర్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆర్గనైజేషన్ స్థాపించి మదర్ తెరీసాకి సంబంధించి, మదర్ తెరీసా ఒక తల్లి కదా, ఆమె ఎన్ని సేవలు చేసింది, ఆమె కూడా ఆడదే కదా. మరి ఇంతమంది ఆడవాళ్ళు ఇంతమంది పెద్ద స్థాయిలో ఉన్నారు. అమ్మాయిలు స్త్రీలు చీరలు కట్టుకోవద్దా, గాజులు పెట్టుకోవద్దా, ఏం చెప్తారు? అంటే గాజులని వీళ్ళు చీరల్ని చులకని చూపిస్తున్నారు అనమాట. అంటే గాజులు వేసుకునే వాళ్ళని, చీరలు కట్టుకునే వాళ్ళని మీరు ఏమైనా చేసుకోండి, మీరు వాళ్ళ పైన ఏమైనా చేసుకోండి, వాళ్ళు చాతగాని వాళ్ళు, చావు చచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి లేదు, వాళ్ళు బలహీనులు, మహిళలు అంటే బలహీనులు అని వీళ్ళు సృష్టిస్తున్నారు, చూపిస్తున్నారు. అందుకే వీళ్ళు బలహీనులు అని మమ్మల్ని సృష్టిస్తుంటే, చూపిస్తుంటేనే మా ఆడబిడ్డల పైన అత్యాచారాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. కనీసం వీళ్ళు బుల్లెట్ ప్రూఫ్ కార్లు వేసుకొని సిగ్గుసరం లేకుండా వీళ్ళకు రక్షణ లేదని తిరుగుతున్నారు. మా ఆడబిడ్డలకు రక్షణ ఏది, మా వాళ్ళ ప్రాణాలకు రక్షణ ఏది, మానాలకు రక్షణ ఏది? మాకు ఏ బుల్లెట్ కార్లు లేవు, మాకు ఎటువంటి చట్టంలో తీసుకురాలేదు. ఆ చట్టాలను నీరు గారుస్తున్నారు, ఆ చట్టంలో ఒకటి కూడా అది చేస్తలేదు, ఆ చట్టాల్లో ఒకరికి కూడా శిక్ష పడట్లేవు. వాడు గల్లా ఎగరేసుకొని వస్తున్నాడు వాటి రోజున ఆడబిడ్డల పైన అత్యాచారాలు, అన్యాయాలు, అక్రమాలు, హత్యలు జరుగుతుంటే గల్లా ఎగరేసుకొని వస్తున్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా వీళ్ళే వంతర పాడుతూ వీడు సీఎం తరపు, పిఎం తరపు, వీడి తరపు, వాడి తరపు, మొగడి తరపు అని మళ్ళీ వీళ్ళంతా బయటకు వస్తారు. వచ్చి ఆడబిడ్డలు ఎక్కడైనా కించపరుస్తున్నారు. వాడిపైన అత్యాచారం చేసి, అన్యాయాలు చేసి, ఆత్మహత్యలు చేస్తే మళ్ళీ వీడు వచ్చి సపోర్టు. మీరేం బతుకులరా నాకు అర్థం కాదు. మీ సపోర్ట్ చేసే వాళ్ళు మీ అక్కల మీద, మీ చెల్లెల మీద, మీ తల్లుల మీద చేయించుకోండి, అత్యాచారాలు చేయించుకోండి, అన్యాయాలు చేయించుకోండి. మీరు రండి, అప్పుడు సపోర్ట్గా రండి. ఇటువంటి వాటికి అన్యాయాలు చేసిన వాటికి రావడం ఏంద్రా? అందుకని వాటి రోజున ఒక మగవాడు పెళ్లి చేసుకొని పెళ్లి పేరుతో దాన్ని అత్యాచారం చేస్తే ఒక కేసు అయిద్దని చెప్పేసి పెళ్లి పేరుతో భార్యను అత్యాచారం చేస్తూ, హత్య చేయడానికి ప్రయత్నిస్తూ, ఆత్మహత్య చేయడానికి సృష్టించుకుని చెప్పేసి వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని లక్షలు అప్పులు చేసుకొని పారిపోయి వాళ్ళతో మేము కేసులు పెట్టిస్తామని భయపెట్టిస్తున్నారు. వాడు 10 మందిని వేసుకొని తిరిగి 10 మంది కూడా భయపెట్టిస్తున్నారు. వాటి రోజున వాడికి సపోర్ట్గా వచ్చి ఆడబిడ్డకి రక్షణ లేకుండా చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటే కూడా ఆడబిడ్డకి రక్షణ లేదు. ఇంత జరుగుతున్నాయి, వీళ్ళ వల్లనే జరుగుతున్నాయి. వాళ్ళ ఒక ఆడబిడ్డకి ఎక్కడ రక్షణ లేదు, ఒక తాళి కట్టించుకున్న బిడ్డకి రక్షణ లేదు, ఒక నార్మల్ బిడ్డకి రక్షణ లేదు, ఒక చిన్న బిడ్డకి రక్షణ లేదు, ఉయ్యాల తొట్టలేసిన బిడ్డలకి రక్షణ లేదు. ఇటువంటి చెత్తనా కొడుకులు రావడం వల్లనే ఆడబిడ్డలకి రక్షణ లేదు. ఆడబిడ్డలకి కించపరుస్తున్నారు. ఆడబిడ్డకి తొట్టలేసిన ఆడబిడ్డలకి ఎక్స్పోజ్ చేసిందిరా. తొట్టలేసిన ఆడబిడ్డని వాటి రోజున తాత అత్యాచారం చేస్తాడు, స్కూల్కి వెళ్ళిన పిల్లని ప్రిన్సిపాల్ చేస్తాడు, హెడ్ మాస్టర్ చేస్తాడు, స్కూల్లో టీచర్ చేస్తాడు, ప్యూన్ చేస్తాడు. పశువుల పైన మీ బతుకులు, పశువుల పైన కూడా అత్యాచారం చేస్తున్నారు కదరా. మీ వల్లనే జరుగుతున్నాయి ఇవంతా. ఆడపిల్లల్ని అవమానించడం వల్లనే జరుగుతున్నాయి. ఒక వృద్ధురాలు మంచం వేసుకొని వేసవలో పడుకుంటే వృద్ధురాల పైన కూడా అత్యాచారం చేస్తున్నారు. ఆ వృద్ధురాలు చేసింది అవును కదా. మీరు ఆడపిల్లల్ని కించపరుస్తున్నారు. ఎందుకు కించపరుస్తున్నారు? చీరను ఎందుకు కించపరుస్తున్నారు? అసలు ఆడబిడ్డల్ని ఎందుకు కించపరుస్తున్నారు? మీ వాళ్ళు ఆడవాళ్ళు చావాలా, బతకాలా? ఏం జరుగుతుంది వాటి రోజున సమాజంలో? మీరు ఏం చెప్తున్నారు సమాజానికి? ప్రభుత్వం పార్టీలు ఏం చెప్తున్నాయి? మీరు ఒక ఎమ్మెల్యేలు ఉండి, ఒక ఎంపీలకు ఉండి, ఒక ప్రభుత్వంలో ప్రజల పక్షాన ఉండవలసి, ప్రజలకు మంచి చెప్పాల్సిన మీరు చీడ పురుగుల్లాగా అసలు చెద పట్టిస్తున్నారు, బస్సు పట్టిస్తున్నారు. చట్టాన్ని ప్లస్ ప్రజలను బస్సు పట్టిస్తున్నారు. ప్రజలకు మీరు ఇవే నేర్పిస్తున్నారా? మిమ్మల్ని చూసి విద్యార్థులు ఏం నేర్చుకోవాలి వాటి రోజున? కాదు, మహిళలలో పెద్ద స్పందన ఏం లేదు కదా, అన్నిటికీ మీరే మాట్లాడుతారు. మిగతా మహిళలు ఎక్కడన్నా బయటకు వచ్చిర్రా? మేమండి మహిళల తరపున ఏది జరిగిన రోజనైతే బయటకు వస్తుంది. నేను వచ్చేసి చిన్నప్పటి నుంచి బయటకు వస్తున్నాను, ఇప్పుడు బయటకు వస్తున్నాను. ప్రాణం ఉన్నంత వరకు నేను బయటకు వస్తాను. ఎందుకంటే మహిళలు అంటే నాకు చాలా ఇష్టం, మహిళలు అంటే నాకు చాలా గౌరవం. మహిళ కవితమ్మ కాబట్టి నాకు గౌరవం, సబితమ్మ నాకు గౌరవం నాకు. ఎందుకంటే మహిళ కాబట్టి ఆమె నాకు గౌరవం. వాళ్ళ విజ్ఞతగా నేను అది వదిలేస్తున్నాను. తిహార్ జైలుకి వెళ్ళి బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా అంటూ, నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ ఆడబిడ్డను, నేను ఎవరికి భయపడను అని చెప్పింది. మరి ఆమె ఒక్కతే తెలంగాణ ఆడబిడ్డనా, మిగతా వాళ్ళు కారా? మరి కౌశిక్ రెడ్డి అన్న మాటలకు ఆమె ఏం స్పందన లేదు కదా. ప్రతిదానికి రోజైతే మాట్లాడుతుంది. మీరు కవిత ఫోన్ చేసిరా? మీరు నేనే ఫోన్ చేయలేదు. చేసినాం కానీ నేను చేయలేదు ఫోన్. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఆమె జ్ఞానం, ఆమె విజ్ఞత ఆమెకు ఉండాలి. ఎందుకంటే ఒక మహిళను అన్నప్పుడు ఆమె కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ప్రత్యేకంగా రోజనైతే వర్తించదు. ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆత్మగౌరవానికి సంబంధించింది వాటి రోజున
గాజులని చీరలని అని చెప్పేసి అంటున్నారు అంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆత్మగౌరవానికి సంబంధించింది వాటి రోజున లేడీస్ ఓటో లేదా హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి అంటాడు మా ప్రతి ఒక్క ఓటు తీసుకున్నారు కదండి 18 సంవత్సరాల నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరు మహిళ ఓటు తీసుకున్నారు 60% పైన ఉన్నాం మేము మహిళలము మమ్మల్ని ఎట్లా కించపరుస్తారు మీరు మాకు వచ్చేసి ఓటు మేము వెయ్యాలి మాకు సీట్లు లేవు మహిళలకి మళ్ళీ మమ్మల్ని మీరు కించపరుస్తారు ఇదెక్కడ న్యాయం అండి ఇదెక్కడ రాజ్యం ఇదెక్కడ ప్రపంచం ఇది ఒక తెలంగాణలో మాత్రమే జరుగుతుంది ఇది తెలంగాణ ప్రభుత్వంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది ప్లస్ తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వమా టీఆర్ఎస్ ప్రభుత్వమా ఏ ప్రభుత్వం అని పక్కన పెడితే తెలంగాణలో మాత్రమే ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు చీరల గురించి గాళ్ళ గురించి మాట్లాడి ఎందుకంటే వీళ్ళకి రాజకీయాల్లో మాట్లాడడానికి వీళ్ళకి నిజంగా సత్తా లేదు దమ్ము లేదు చాతగాని చౌటలు చాతగాని దద్దమ్మలు వీళ్ళు కాబట్టి మహిళల మీద రెచ్చిపోతున్నారు మహిళల గురించి మాట్లాడుతున్నారు మహిళలు కట్టుకునే చీరల గురించి గాజుల గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే వీళ్ళు చాతగాని దద్దమ్మలు ప్లస్ చాతగాని వాళ్ళు అనమాట వీళ్ళు మహిళల కోసం మీరు క్లారిటీ ఇచ్చిర్రు దీని మీద మరి హరీష్ రావు కౌశిక్ రెడ్డి చాలా మంచోడు అని చెప్తున్నాడు కదా నేను ఒకటే చెప్పదలుచుకున్నా హరీష్ అన్నకి భార్య ఉంది హరీష్ అన్నకి తల్లి ఉంది తల్లి కూడా చీర కట్టుకుంటది తల్లి కూడా ఆడపిల్లని హరీష్ అన్న వాళ్ళ తల్లి కూడా భార్య కూడా కౌశిక్ అన్న భార్య కూడా కౌశిక్ అన్న మొన్న సిగ్గుపోతుంది నేను చచ్చిపోతా మొర్రో నాకు ఓట అయిపోతే గెలిపించుకోపోతారు ఇటువైపు బిడ్డను వేసుకున్నాడు ఇటువైపు భార్యను వేసుకున్నాడు ప్రచారానికి వచ్చిండు మరి ఆమె చీర కట్టుకుంది ఆ తల్లి కూడా భార్యని ప్లస్ చీర కట్టుకుంది ప్లస్ బిడ్డ ఉంది ఆమె మహిళ ప్లస్ మరి వాళ్ళ బిడ్డలకు కూడా వర్తిస్తుంది వాళ్ళ భార్యకు కూడా వర్తిస్తుంది చిత్తశుద్ధి లేదా అజ్ఞానం లేదా అన్న మీద ఉంటారు కదా వీళ్ళు పెంట దీన్ని బతకట్లేరు కదా అజ్ఞానం లేదా ఆడపిల్లని అనేటప్పుడు అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఆడపిల్లల్ని ఏమన్నా ఎవరు బయటికి రారు వీళ్ళు చాతగాని వాళ్ళు చావు చచ్చిన వాళ్ళు అనుకుంటారు కానీ కాదు మేము చాతగాని వాళ్ళం కాదు ఆడబిడ్డలను అన్న ప్రతి ఒక్కరు చాతగానుడు చాతగానుడు చవటలు మీద దద్దమ్మలు ఇప్పుడు అరికప్పుడు గాంధీకి కౌశిక్ రెడ్డికి మధ్యలో గొడవ జరుగుతుంది అరికప్పుడు గాంధీ మనుషులు కౌశిక్ రెడ్డి ఇంటికి పోయి దాడి చేశారు తర్వాత వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద చేస్తున్నారు కౌశిక్ రెడ్డి కూడా నేను నీ ఇంటికి వస్తున్నా అంటే నువ్వేంద్ర నా ఇంటికి వస్తున్నా ఇప్పుడు వచ్చేసి నేను టీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్తున్నాడు మళ్ళీ ఏంది అంత స్టోరీ స్టోరీలు వాళ్ళకి తెలియాలి వాళ్ళ స్టోరీలు ఎక్కడ ఇప్పుడు వాళ్ళ స్టోరీలు వాళ్ళకి రాజకీయం చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళే నటిస్తున్నారు వాళ్ళకి వాళ్ళే హీరోలా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళకి వాళ్ళే ఒక ఏది సెలబ్రిటీ లాగా వాళ్ళు బయటికి రావాలని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే ఫీల్ అవుతున్నారు పబ్లిసిటీని తెచ్చుకుంటున్నారు వాళ్ళు తెచ్చుకోవడం కోసం ప్రజల్లో ఒక దారి సృష్టించాలని తెచ్చుకుంటున్నారు తెచ్చుకొని మీరు ఎక్కడన్నా తగలబడండి మాకు సంబంధం లేదు మీరు వాడింటికి పోతారా వాడి మీ ఇంటికి వస్తారా మీ సంబంధం మాకు సంబంధం లేదు మా చీరల గురించి ఆడబిడ్డల గురించి వేసుకునే గాజుల గురించి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నాను నేను వాటి రోజున ప్రశ్నించడానికి ఇక్కడికి వచ్చినాను మీరు ఏమన్నా చావండి సీఎం మాట్లాడుతున్నాడు మాజీ సీఎం మాట్లాడుతున్నాడు మీకెందుకు బాధ అంటున్నా మేము ఆడబిడ్డలమండి మా ఆత్మగౌరవం అండి ఏం మాట్లాడుతున్నారు కవిత మాట్లాడుతున్నారు వాళ్ళ విద్యకి వదిలేద్దాము వాళ్ళ విద్యకి వాళ్ళందరికి వర్తిస్తుంది కదా ప్రతి ఒక్క ఆడబిడ్డకి వర్తిస్తుంది అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అన్నప్పుడు సబితాంద్ర రెడ్డి మా ఆడవాళ్ళని అవమానిస్తావా అని చెప్పి సబితాంద్ర రెడ్డి సునీత లక్ష్మారెడ్డి ప్రెస్ మీట్ పెట్టింది మరి ఇప్పుడు కౌశిక్ రెడ్డి అంటే కౌశిక్ రెడ్డి మీద ఎందుకు పెట్టట్లేదు చాలా మంది ముందుకు వచ్చిండ్రు ఆడవాళ్ళు చాలా మంది మాట్లాడిండ్రు అంటే మొత్తం రాలేదు కొంతమంది ముందుకు వచ్చిండ్రు మహిళలు కొంతమంది ముందుకు వచ్చి చీర గురించి గాజుల గురించి ఎందుకు అంటారని చెప్పేసి మాట్లాడిండ్రు కొంతమంది పార్టీ తరపున వచ్చి మాట్లాడిండ్రు రకరకాలుగా మాట్లాడిండ్రు ఇంకా చాలా మంది రావాల్సింది ఉంది ఇంకా వాళ్ళ విజ్ఞతకు వాళ్ళని వదిలేద్దాం ఇప్పుడు అందరిని మనం రమ్మని మనం చెప్పలేం కదా అది వాళ్ళకి అనిపించాలి నాకు అనిపించింది నేను వచ్చిండండి వాటి రోజు నాకు బాధ అనిపించింది నాకు బాధ అయింది నేను వచ్చినాను వాళ్ళకి బాధ కాలేదేమో వాళ్ళు రాలేదు వాళ్ళకే వాళ్ళ విజ్ఞతకే దాన్ని వదిలేద్దాం ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇది వర్తిస్తుంది ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇది వర్తిస్తుంది కదా ఒంటరి పోరాటం ఎన్ని ఏళ్ళు చేస్తారు ఒంటరి పోరాటం ఎన్ని రోజులు చేస్తామంటే చూస్తాం మేము కూడా ఇప్పుడు ఒక దాంట్లో నీళ్లు పోస్తే ఒక కొంతం అనేది ఉంటది దాన్ని అదైతే బ్రాస్ట్ అయిపోతుంది ఒక రూమ్ లో ఒక పిల్లిని బంధిస్తే పులైపోతుంది అట్లనే చూస్తాం ఈ చెత్త నా కొడుకులందరికీ ఒకేసారి మేమంతా మహిళల మేకమైతే పరిగెత్తించి ఉరికి అనిపించట్లేదు కౌశిక్ రెడ్డి మాటల మీద వాళ్ళు అందరిని అంటారు కదా ఇప్పుడు సినిమా హీరోలకు కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా అసలు వాళ్ళకి రోషం పౌరుషం లేదా వాళ్ళు సినిమాలలో ఆని నరకుడు ఈయన నరకుడు చేస్తారు ఇంత అవమానిస్తుంటే కూడా వాళ్ళు మాట్లాడుతలేరు వాళ్ళు బయటికి రారు ఎందుకంటే అంటే వాళ్ళకి వర్తించదా అంటే ఇప్పుడు వాళ్ళకి వర్తించదా అంటే వాళ్ళు రియల్ హీరోస్ కాదు కదా రియల్ హీరోస్ అయితే ఇక్కడికి వచ్చి మాట్లాడతారు ఎక్కడికి వచ్చైనా మాట్లాడతారు ఎక్కడైనా స్పందించవచ్చు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి స్పందించాల్సిన అవసరం లేదు ఎక్కడైనా స్పందించవచ్చు కానీ వాళ్ళు రియల్ హీరోస్ కాబట్టి వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు పాపం డబ్బుల కోసం నటిస్తున్నారు డబ్బుల కోసం మాట్లాడతారు సినిమాలలో మాట్లాడతారు వాళ్ళు సినిమాలో డైలాగ్స్ మాట్లాడతారు డబ్బుల కోసం వాళ్ళు డైలాగ్స్ కోసం మాట్లాడతారు యూత్ వాళ్ళే నిజమైన హీరోలను వీళ్ళకి జ్ఞానం లేదు ఆ యూత్ కి జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు వచ్చేసి నేను ఒకటే చెప్పదలుచుకున్నా తల్లిదండ్రులను సంస్కరించుకోవాలి తల్లిదండ్రులను గౌరవించుకోవాలి
మేము వచ్చేసి మా ఫ్యాన్స్ అంటే వీళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు ఈ హీరో బాగానే ఉంటాడు, ఆ హీరో బాగానే ఉంటారు, ఈ ఇద్దరు హీరోలు ఫ్యాన్స్ కొట్టుకొని వస్తూ ఉంటారు అక్కడ. అంటే అది ఎవరికి? వీళ్ళకే తెలియాలి కదా, ఫ్యాన్స్కే తెలియాలి. మరి తల్లిదండ్రులను వీళ్ళు గౌరవించట్లేదు. తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో వేస్తున్నారు, 1000 రూపాయల టికెట్ కొంటున్నారు. ఎందుకు అట్లా మరి? అదే ఫ్యాన్స్ అని చెప్పేసి అని. ఫ్యాన్స్ అందరు కాబట్టి ఏంటంటే వీళ్ళు పాపం ముందుకు రావాలి. మరి ఫ్యాన్స్ ఇంత తల్లిదండ్రులని వదిలేసి వీళ్ళని మొక్కుతూ పాలు తాగకుండా పాలాభిషేకం చేస్తున్నారు. కొన్ని వేలు పోస్తున్నారు. తల్లిపాలు తాగి సినిమా హీరోలకి పాలు పోస్తున్నారు. మరి పాలు పోస్తున్నప్పుడు వీళ్ళు రావాలి కదా బయటకి, హీరోలు రావాలి కదా. ఇంత పాలు పోస్తున్నారు, తల్లిపాలు తాగి తల్లి రొమ్మును గుద్ది వాళ్ళనేమో అనాథాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు. మాకు 1000 రూపాయలు పెట్టి టికెట్లు కొంటున్నారు, పాలాభిషేకం చేస్తున్నారు మాకు అని వాళ్ళకి విజ్ఞత ఉండి, ప్లస్ వాళ్ళు బయటకు వచ్చి ప్రజల పట్ల ప్లస్ వీళ్ళ పట్ల వీళ్ళు మాట్లాడాలి. వీళ్ళ అభిమానుల పట్ల వీళ్ళు మాట్లాడాలి వచ్చి. అప్పుడు ఆడవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, రోషం పౌరుషం ఏం లేదంటారా? ఇక వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలంటే నాకెందుకులే అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ తీసుకుంటే అందరిది అయితే సమస్య. నాకెందుకులే అంటే వాటి రోజున నాకెందుకులే అనబట్టే ఇన్ని రోజులు వాటి రోజున అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు జరిగి ఆత్మహత్యలు చేస్తున్నారు, ప్లస్ హత్యలు చేస్తున్నారు. అందుకనే జరుగుతున్నాయి ఇవన్నీ. నాకెందుకులే అనుకోకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ తీసుకుంటే ఒక ఆడపిల్లని టచ్ చేయగలడా అండి వాటి రోజున ఎవడన్నా? ఫ్యాన్స్ ఇప్పుడు ఒక్కొక్క పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళకి ప్రపంచం అంతా ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ వాళ్ళని ఇట్లా నలిసి మట్టి చేస్తారు కదా, మలిపేస్తారు కదా, ఒక చీవలు మారుస్తారు కదా. మరి వాటి రోజున ఆడబిడ్డల పైన వీళ్ళే కదా చులకం చూస్తున్నారు కాబట్టి రావట్లేదు. వీళ్ళు నిజంగా ఖచ్చితంగా వీళ్ళు పట్టించుకుంటే ఇక్కడ నుండి తీసుకుంటే నా ఇంట్లో జరిగితే ఏంటి అని చెప్పేసి తీసుకుంటే, మొన్న ఒక అన్న చెప్తున్నాడు, అమ్మ నేను అసలు అనుకోలేదు నా ఇంట్లోనే జరిగింది అంటే ఆ విషయం నేను వచ్చి మాట్లాడినాను. నేను అసలు అనుకోలేదు నా ఇంట్లో జరుగుద్దని అని. అంటే ప్రతి ఒక్కరు నా ఇంట్లో జరుగుద్దేమో, నా తల్లికి జరిగిందేమో, నా బిడ్డ జరిగిందేమో ఇక్కడ నుండి తీసుకుంటే వాటి రోజున అయితే వచ్చి ఎందుకు ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంది అంటే నేను ప్రతి విషయాన్ని ఇక్కడ నుండి తీసుకుంటా కాబట్టి, ప్రతి ఒక్క సమస్య నా సమస్య తీసుకుంటా కాబట్టి నేను ఇక్కడికి వచ్చి మాట్లాడగలుగుతున్నాను. వాళ్ళు కూడా అట్లనే వాళ్ళ సమస్యని ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి తీసుకుంటే సమస్యని ప్లస్ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడగలరు అనమాట. కానీ తీసుకోవట్లేదు. అట్లా వచ్చి మాట్లాడితే వాటి రోజున ఆడబిడ్డ మీద ఎవరైనా చెయ్యాలంటే ఒక్కొక్కడికి ఒకటి పడుద్ది, ప్లస్ మనకు పుట్టుద్ది. ఇప్పుడు మరి సీఎం రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానళ్లను అవమానించినట్టు మాట్లాడుతున్నాడు. ఆ ట్యూబ్ యూట్యూబ్ తయారైందంటూ విన్నారా మీరు? విన్నాను. అయితే మరి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కేసీఆర్ గవర్నమెంట్ మీద కొట్లాడలేదా? అయితే ఇవాళ రోజున యూట్యూబ్ ఛానల్లో మాట్లాడింది రోజా నేత, యూట్యూబ్ ఛానల్లో మాట్లాడింది మహిపాల్ యాదవ్, యూట్యూబ్ ఛానల్లో మాట్లాడింది తీన్మార్ మల్లన్న, యూట్యూబ్ ద్వారా మాట్లాడింది ప్లస్ రఘు అన్న, ప్లస్ యూట్యూబ్ ద్వారా మాట్లాడింది కాళోజీ శ్రీరన్న, ప్లస్ మనమంతా బీసీలము. ఒక బీసీ బిడ్డలము కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే అన్యాయాలని అక్రమాలను బయట పెడుతూ వాడకి ఇంటింటికి తిరిగి మరి యూట్యూబ్ ద్వారానే మనకు పెద్ద ఛానల్ ఎవరు అవకాశం ఇవ్వలేదు, యూట్యూబ్ ద్వారానే ఫైట్ చేసినాం. కానీ వాటి రోజున మరి రామన్న ఎవరు మన రేవంత్ అన్న తెలుసుకోవాలి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అనే ముందు మరి అన్ని ఛానల్ అన్నాడా లేకపోతే కొంతమంది అన్నారా? యూట్యూబ్ అసలు మెయిన్ మీడియా కంటే కొసర్ మీడియా ఎక్కువ అయిపోయిందని అన్నాడు కదా. అయితే ఈ కొసర్ మీడియాలోనే మనం వాటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే మన కొసర్ మీడియాల వల్లనే వచ్చింది. మన కొసర్ మీడియాలో మనకి ఎవరికి అవకాశం ఇవ్వకపోతే మనకి మనం సృష్టించుకొని యూట్యూబ్లలో ఈ ట్యూబ్లలో మనం మాట్లాడే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కనబడ్డా గానా ఈయన మొహం కూడా కనబడ్డది కదా. ఈమె కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, రేవంత్ రెడ్డి ఛానల్ అని. అదే అయితే నేను అనేది ఏంటంటే రాహుల్ గాంధీ కూడా యూట్యూబ్ ఛానల్. అయితే నేనేమనుకుంటున్నా అంటే రేవంత్ అన్నది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే అండి, ఈ యూట్యూబ్ చిన్న ఛానల్స్ పెట్టుకొని చిన్న పేపర్స్ పెట్టుకొని ఈ రియల్ ఎస్టేట్ దగ్గరికి పోయి వాళ్ళని బిల్డర్స్ ని బెదిరిస్తూ డబ్బులు జమ చేసుకుంటారు అనమాట, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అటువంటి యూట్యూబ్ గురించి మరి ఆయన మాట్లాడి ఉండొచ్చు, కానీ మనం మంచి యూట్యూబ్ ఛానల్ గురించి ఆయన మాట్లాడకపోతే ఉండొచ్చు. ఒకవేళ ఆయన విజ్ఞతకే వదిలేద్దాం, విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకంటే వాటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ అన్న గద్దెనెక్కిండంటే ఆ చూపు ఈ చూపు మనమంతా కారణము. ఇప్పుడు తీర్మానం వల్ల మాట్లాడింది కాబట్టి హుజూర్ నగర్ ఆయన పోటీ చేసినప్పుడు మేము స్వచ్ఛందంగా పోయినాం. మేము కొంత ప్లస్ ఏది మనం పార్టీకి అన్న పోటీ చేస్తుండగా కొంత మా వంతు కొంచెం ధనాన్ని కూడా మేము సాయం చేసినాం, స్వచ్ఛందంగా పోయినాం తీర్మానం మల్లన్న దగ్గరికి. ఎందుకంటే తీర్మానం మల్లన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిండు, ఆ చూబు ఈ చూబు ద్వారానే మాట్లాడిండు. ఒక రోజనైతే ఆ చూబు ఈ చూబు ద్వారానే మాట్లాడిండు, ఎందుకంటే ఆ పెద్ద చూబులు మనకేం అవకాశం ఇవ్వలేదు కాబట్టి. ఒక మహిపాల్ యాదవ్ ఆ చూబు ఈ చూబు ద్వారానే మాట్లాడిండు. మరి మా తొలి వెలుగు రగన్న మా పద్మశాలి బిడ్డ మరి ఆయన కూడా అంతే మాట్లాడిండు వాళ్ళ రోజున. మా శ్రీనన్న కాళోజీ శ్రీనన్న మా పద్మశాలి బిడ్డ ఆయన కూడా మరి యూట్యూబ్ ఆ చూబు ఈ చూబు ద్వారానే మాట్లాడిండు. ఒక మహిపాల్ యాదవ్ ఒక బీసీ బిడ్డ ఆయన కూడా అదే మాట్లాడిండు. మరి ఎవరు తీర్మానం మల్లన్న బీసీ బిడ్డ ఆయన కూడా అట్లే మాట్లాడిండు. అట్లా బీసీలంతా చాలా మంది ఏకమై మాట్లాడితే వాళ్ళ రోజున బీసీలకు ఏ పదవులు లేవు, ఏ పోస్టులు లేవు, మీరంతా బాగానే ఉన్నారు. మళ్ళీ యూట్యూబ్లో ఆ చూబులు అంటే మీ విజ్ఞతకే వదిలేస్తామయ్యా,
మేము వచ్చేసి ఎందుకంటే మరి రేవంత్ ఎవరిని అన్నాడో రెడ్డి ఏందో కూడా నాకు ఛానల్ తెలియదు. ఉంది, రేవంత్ రెడ్డి కొంతమంది అని ఉండొచ్చు మరి, ఎందుకంటే వాటి రోజున నిజంగానే చెప్పాలి కదా. ఆ చూపు ఈ చూపు అని కొంతమంది అవగాహన లేకుండా జనాల మీద పడి దోచుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ అటువంటి వాళ్ళు అంటే ఓకే గానీ ఇటువంటి వాళ్ళంటే ఆయన విద్యకు వదిలేద్దాం. యూట్యూబ్ ని అవమానించినట్టు మాట్లాడండి మేడం. యూట్యూబ్ ని మెయిన్ మీడియా కంటే కొసర్ మీడియాతో ఎక్కువైపోయింది. ప్రతి ఒడు మైక్ తీసుకొని పోతున్నాడు. అసలు మీరు జర్నలిజానికి డెఫినేషన్ ఇవ్వాలా అని ఆయన యూట్యూబ్ ఛానల్ అన్నింటినీ కలిపే ఓవరాల్ గా. అయితే నేనేమనుకుంటున్నా అంటే అది క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మనల్ని అనే అవకాశం లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఆత్మకి ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఆ చూపు ఈ చూపు ద్వారానే ఈ చూపులో ఉన్నా నేను పై చూపులో అనేది తెలుసు కాబట్టి. రేవంత్ రెడ్డి ఛానల్ అని 2,09,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఓకే రేవంత్ రెడ్డికి. అదే అదే రాహుల్ గాంధీ చూపిస్తా, రాహుల్ గాంధీ కూడా యూట్యూబ్ కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే నేను క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే రేవంత్ అన్న మరి ఆ చూపు ఈ చూపు ద్వారా ఆయన పైకి వచ్చింది అనే విషయం ఆయనకైతే తెలుసు. ఇక్కడ హాట్ నుండి తెలుసు ఆయనకి. కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే ఆ చూపు ఈ చూపు అన్ని చూపులు అనుంటాడు, కొన్ని చూపుల్ని అనుంటాడని నేను అనుకుంటున్నాను. క్లారిటీ ఇవ్వాలి కదా అంటున్నాను నేను. ఇగో రాహుల్ గాంధీ 87 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే రాహుల్ గాంధీ. ఓకే మనమేమంటున్నామంటే నువ్వు అనాల్సింది ఎవరినన్నా అంటే ఇప్పుడు మీరు ఉన్నారండి కౌశిక్ రెడ్డి మాట్లాడండి అని మీరు డైరెక్ట్ అయినా కౌంటర్ గా మాట్లాడారు. అది మా హక్కు, ఆడబిడ్డలు అన్నాడు కాబట్టి నేను మాట్లాడుతాను. మీరు పార్టీ గురించి తగలబెట్టుకుంటే నేను వచ్చి మాట్లాడను. అదే మేడం, అట్లా మీరు పర్టికులర్ గా మాట్లాడారు, వేరే వాళ్ళని అన్నట్లేగా. అవును, మరి ఈయన కూడా ఏ ఛానల్ అన్నాడు, ఎవరిని కట్ చేసిర్రు అనేది ఈయన మాట్లాడాలి కదా. ఒకటి ఆయన ప్రజాస్వామ్యంలో ఏ ట్యూబ్ ఛానల్ కైనా అంటే మరి ఏ చూపు వాళ్ళన్నా మరి బెదిరిస్తున్నారేమో ఇండైరెక్ట్ గా. బెదిరిస్తే ఆయన సీఎం పదవుల నుండి బెదిరించింది అంటారు. అందుకని అనిపించింది ఏమో అంటున్నా నేను. అందుకని అనిపించింది ఏమో మరి. అనిపిస్తే పోలీస్ కేసు పెట్టుకోవచ్చు కదా తప్పు చేసిన వాళ్ళ మీద. చట్టాలు లేవా? అవును. ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ తప్పు ప్రచారం చేసింది అనుకోండి, అవును, ఆ ఛానల్కి వెళ్ళి నోటీసులు ఇవ్వచ్చు, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడగవచ్చు, ఆ కేసు పెట్టవచ్చు, వాళ్ళు జడ్జి గారి ముందు ఏదో చెప్తారు. ఆ చూపు ఈ చూపే వాళ్ళ రోజున ఇంటింటికి తిరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంది. ఆ చూపు ఈ చూపే వాళ్ళ రోజున తెలంగాణలో జరిగే అన్యాయాలు, అక్రమాలు, హత్యలు ప్లస్ భూదందాలు ప్లస్ ఇవన్నీ బయట పెట్టింది ఆ చూపు ఈ చూపు యూట్యూబ్లే. ఆ పెద్ద చూపులు మనకి ఎక్కడ అవకాశం ఇచ్చినాయండి? పెద్ద చూపులు మనకి ఎక్కడ అవకాశం ఇచ్చినాయా? ఇవ్వలేదు కదా. మరి వాటి రోజున మనం ఈ చూపులు వచ్చి ఇక్కడనే కదా మాట్లాడుకున్నాం. ఎన్ని సంవత్సరాల పైన మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. ఆ చూపు ఈ చూపు యూట్యూబ్లే వచ్చినాయి. నేను మాట్లాడిన ప్రతిసారి యూట్యూబ్లే వచ్చినాయి. నేను నా 15వ ఏట నుంచి స్టార్ట్ చేసిన మహిళల పైన జరిగే అన్యాయాలు, అక్రమాల పైన అప్పటి నుంచి యూట్యూబ్లే నాకు మరి అది చేసినాయి. అంటే నేను పెద్ద ఛానల్స్ కూడా వచ్చినాను, కానీ చాలా వరకు పెద్ద ఛానల్స్ లో వచ్చేసి నా ప్రోగ్రామ్ చాలా చేస్తే కూడా తీపిచ్చిండ్రు. పెద్ద ఛానల్స్ లో బెదిరించి మరి నేను మాట్లాడినది తీపిచ్చిండ్రు. రైట్, ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంత సమయం ఇచ్చారు. ఇదండి కౌశిక్ రెడ్డి మాటలు. మరి నిజంగా సభ్య సమాజం తల దించుకునేటట్టు చీరలు గాజులు ఎమ్మెల్యేలకు పంపించడం అంటే చీర కట్టుకున్నోళ్ళు గాజులు పెట్టుకున్నోళ్ళు చేతగాని వాళ్ళు అనే విధంగా చెప్తున్నాడు. ఇట్లాంటి సైకోను సాడిస్టును పోలీసులు ఉరిదీయాలి, ట్యాంక్ బండ్ మీద అన్న ఉరిదీయాలి, లేదంటే అంబేద్కర్ స్టాచ్యూ 125 అడుగుల విగ్రహం దగ్గర ఉరిదీసి కాళ్ళు పైకి వేసి తలకాయ కిందికి చేయాలి. హరీష్ రావు కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నాడు. ఈ హరీష్ రావును కూడా బంధించాలి. కౌశిక్ రెడ్డి ఇద్దరిని కలిసి వీళ్ళని చర్లపల్లి జైళ్లను చంచల్గూడ జైళ్లను వేయాలి. ఇంత నీచులు వాడు చీరలు పంపించిన తర్వాత కూడా అది అదే పార్టీలో ఉంచుతున్నారు. ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయట్లేదు, గాజులు పంపిస్తున్నారు. హరీష్ రావుకు ఇంట్లో నీకు ఆడోళ్ళు లేరా? సబితా ఇంద్రారెడ్డి నిన్ను అంటేనేమో లేడీస్ని అవమానించిండు సీఎం, లేడీస్ని అవమానించిండు అని చెప్పింది. మరి ఇలా కనీసం ప్రెస్ మీట్ పెట్టట్లే. ఇవన్నీ కూడా వీళ్ళు దొంగ నాటకాలు ఊసరే వెళ్ళి అనిపిస్తుంది మేడం. ఈ రాజకీయ నాయకులు అటువై ఇటువై లేడీస్ అవమానిస్తారు. లేదు ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా కూడా మన సీతక్కను కూడా మాట్లాడింది ఇట్లనే. సభ్యత సంస్కారం లేకుండా సీతక్కను కూడా అంతే మాట్లాడింది. సీతక్కను కూడా మాట్లాడింది. గవర్నర్ ను కూడా అప్పట్లో ఆడబిడ్డల పైన ఎందుకు పడుతున్నారు? ఆడబిడ్డలు తరిమి కొట్టట్లేరు, అదే గాజులు పట్టుకొని అని చెప్పేసి అనే ఉద్దేశంగా అనుకుంటున్నారు. స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఒకసారి చూసినాం, 2 సార్లు చూసినాం, 3 సార్లు చూసినాం, 4 సార్లు చూసినాం. 1, 2, 3, 4, 5 ఐక్యత వచ్చింది ఇప్పుడు మాకు. ఈ ఐక్యతోటే ఫైట్ చేస్తాం, తరిమి కొడతాం. ఎందుకంటే గవర్నర్ అన్నారు, సీతక్కన్ అన్నారు, చాలా మందిని అన్నారు. అంటే వీళ్ళకి ఇది ఒకటి అయిపోయింది అనమాట. అంటే మేము ఎవరినైనా అంటాం, మహిళలు అంటాం, మహిళలు చావు చచ్చిన వాళ్ళు, చాతగాని వాళ్ళు, మమ్మల్ని ఏమన్నా వాళ్ళని ఏమన్నా మమ్మల్ని ఏమన్నారు, మా జోలికి రారని చెప్పేసి వీళ్ళకి కలిసి అయిపోయింది. ఇదండి, ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఒక 1000 నుంచి 2000 మంది మహిళలతోనన్నా మీరు ఒక భారీ బహిరంగ సభ పెట్టాలి కౌశిక్ రెడ్డి మాట్లాడిన చీర గాజుల పైన. ఇట్లాంటి వ్యక్తిని కేసీఆర్ హెలికాప్టర్లో తిప్పుకుంటున్నాడు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తా ఉన్నాడు, ప్రెస్ మీట్లు పెట్టడానికి టీఆర్ఎస్ భవన్లోకి పంపిస్తా ఉన్నాడు. అంటే ఇవి కౌశిక్ రెడ్డి అన్న వ్యాఖ్యలు కావు, ఇవి కేసీఆర్ వ్యాఖ్యలుగా మేము భావిస్తున్నాం. ఒకవేళ కౌశిక్ రెడ్డి మాటలు ఖండించనన్నా ఖండించాలి, కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచైనా సస్పెండ్ చేయాలి, లేకపోతే ఇది కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలుగా
కేటీఆర్ మాట్లాడించినట్టుగా, హరీష్ రావు మాట్లాడించినట్టుగా, ఈవెన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా దీని మీద ఏం ఖండించట్లే కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటల మీద. అవును, ఇది నిజమండి. కౌశిక్ రెడ్డిని ఇట్లనే వదిలేస్తే ఇంకా రేపు ఎవరి మీదైనా అఘాయిత్యాలు చేయొచ్చు. అంటే నాకు మహిళలు అంటే చాలా చిన్న చూపు, చులకన భావం. ఇట్లాంటి వ్యక్తి ఇంకా తిరుగుతుండంటే డీజీపీ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు సుమోటోగా కేసును బుక్ చేసి, కలకత్తాలో ఎట్లయితే ఒక కేసు బుక్ చేసిండో వాడు రేపిస్టులు ఎంత డేంజరో కౌశిక్ రెడ్డి కూడా అంతే డేంజర్గా భవిష్యత్తులో అయ్యే అవకాశం ఉంది. దాడులు చేసుడు వీళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడితే దాడులు చేస్తారు. అది వాళ్ళకి ఇప్పుడు ఇట్లా మాట్లాడితే బ్యాడ్ కామెంట్స్ పెట్టిస్తారు. ఒక టీం ఉంది వీళ్ళది, ఒక టీం ఉంది, టీమ్ తో బ్యాడ్ కామెంట్స్ పెట్టిస్తారు. మనం ఏది మాట్లాడినా కనీసం ఏది మాట్లాడినా మహిళలను చూడకుండా బ్యాడ్ కామెంట్స్. మొన్న పాపం ఆమెకి ఎవరికి మన 2-3 మహిళలు మాట్లాడితే అసభ్యకరంగా వాళ్ళ కామెంట్స్ పెట్టిండు ఆ మహిళలకి. ఈ చీర గురించి గాజుల గురించి మాట్లాడితేనే హైకోర్టు అయినా సుమోటోగా తీసుకొని కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ మీద ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాల్సిందిగా మేము హైకోర్టు వారిని, ఎందుకంటే ఇప్పుడు చూసి ఇంకా వేరే వాళ్ళు వస్తారండి ఆడవాళ్ళ గురించి. ఇప్పటికే ఎవరైనా అంటారు కదా, ఆడవాళ్ళు అంటే చాలా చులకన అయిపోయి ఇప్పటికే ఎన్నో జరుగుతున్నాయి ఆడబిడ్డల పైన, రక్షణే లేదు మాకు. అంటే ఇంకా మీరు వచ్చేసి ఒక పార్టీలలో ఉండి, ఒక పదవులలో ఉండి మీరే ఇట్లా మాట్లాడితే మామూలు వాళ్ళు ఇంకెట్లా మాట్లాడతారు మా పైన? ఆడబిడ్డల పైన ఎట్లా మాట్లాడతారు? అంటే మీరు ఆడబిడ్డల పైన మేము మాట్లాడండి. మీరు ఒక ప్రజాలో ఉండి, ఒక పాలనలో ఉండి మీరు ఇట్లా ఇంత అసభ్యకరంగా, ఇంత రాజకీయంగా, ఇంత రాచకుల్లాగా, ఇంత కీచకుల్లాగా కీచకుల్లాగా మాట్లాడుతున్నారు. అందుకే కదా వచ్చింది మరి ఇక్కడికి మాట్లాడడానికి. వచ్చినాను కదా మరి, ఎవరు మాట్లాడతలేరు కదా. ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాము, వాళ్ళు కూడా వస్తారు. ఇదండి కౌశిక్ రెడ్డి ఏమో ఇట్లా తయారైండు. ఇక ఈ మధ్య రేవంత్ రెడ్డి ఏమో యూట్యూబ్ అని యూట్యూబ్ ఛానల్ తక్కువ అంచనా వేస్తున్నాడు. ఈ రేవంత్ రెడ్డికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, 2,09,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి విషయంలో యూట్యూబే కాదు, ఆయనకు సోషల్ మీడియా అంటేనే కొంత చిరాకు ఉన్నట్టుంది. ఈయనకు కూడా ఒక ట్విట్టర్ తెప్పించిన మనుషులు ఉన్నారేమో మరి. ఒకవేళ ఈయనకు ఒక ట్విట్టర్ అకౌంట్, చిరాకు తెప్పించిన మనుషులు మేడం, ఎవరైనా మాట్లాడే హక్కు ఉంటుంది కదా. ప్రత్యేకంగా కొంతమంది మేడం, రాజ్యాంగ పరంగా ఏదైనా తప్పు చేస్తే ఎవరి మీద కేసు పెట్టుకోవచ్చు. పోలీసులు వాళ్ళ చేతిలోనే ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళదే. తప్పు చేసినోడు మీద కేసు పెట్టాలి, కానీ టోటల్ యూట్యూబ్ ని అంటారా? అది కరెక్ట్ అయితే కాదు. ఇదండి యూట్యూబ్ అంటూ ఒక యూట్యూబే కాదు, ఈయనకు ట్విట్టర్ అకౌంట్ ఉంది. ఈయనకు రేవంత్ రెడ్డికి యూట్యూబ్ అకౌంట్ ఉంది, ట్విట్టర్ అకౌంట్ ఉంది, ఫేస్బుక్ అకౌంట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే సోషల్ మీడియాను నువ్వు ఆఫ్ చేసేసుకొని నువ్వు ట్విట్టర్ అకౌంట్ నువ్వు బ్లాక్ చేసుకో, యూట్యూబ్ బ్లాక్ చేసుకో, ఫేస్బుక్ బ్లాక్ చేసుకో, ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసుకో. దాని తర్వాత నువ్వు యూట్యూబ్ ఛానళ్ళని తిట్టు. నువ్వు ఆ ఛానళ్ళని వాడుకుంటావు, నీ అవసరానికి, నీ పబ్లిసిటీకి యూట్యూబ్ కావాలి. నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు యూట్యూబ్ ఛానల్ కావాలి, నువ్వు డ్రోన్ ఎగరేసినప్పుడు యూట్యూబ్ ఛానల్ కావాలి. రేవంత్ రెడ్డికి ఇట్లయిందంటే ఏరు దాటేటప్పుడు పోయినాం మనం అంత యూట్యూబ్ ఆ రోజు అన్ని ఛానళ్లను TV9 కానీ, వాళ్ళెవరు మనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేరు. టీ న్యూస్, నమస్తే తెలంగాణ, ఈటీవీని కానీ, ఎన్టీవీని కానీ, అన్ని ఛానళ్లను అప్పుడు నరరూప రాక్షసుడు కొనుక్కుంటే కనీసము తన బిడ్డ పెళ్లికి కూడా రానివ్వనప్పుడు ప్రశ్నించినాము, దాన్ని ఖండించినాము. ఆయన విశ్వాసం లేకుండా, కృతజ్ఞత లేకుండా నోటికి వచ్చినట్టు వాగుతుండంటే దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడమల్లన్న, అంతే కదా. ఇట్లా తయారైపోయాడు. గతంలో నిరుద్యోగులను కూడా ముదిరిపోయిన బెండకాయలని అది ఇదని నిరుద్యోగుల ఉసురు పోసుకున్నాడు. ఇప్పుడేమో యూట్యూబ్ ఛానళ్ళ మీద పడ్డాడు. మొన్ననేమో ప్రైవేట్ టీచర్లు వేస్ట్, ప్రైవేట్ టీచర్లకు చదువు రాదు అని ప్రైవేట్ టీచర్లను, తర్వాత ఒకసారేమో హోంగార్డులను కలెక్టర్తో కంపేర్ చేసి హోంగార్డులను తక్కువ చేసిండు. ఇంకొకసారి ఏమో రేవంత్ రెడ్డిలకే భూమి ఎంత ఉండాలి, రెడ్డిలేమో పదవులలో ఉండాలి, ఇక మిగతా కులాలకు ఎవరికి పదవులు వద్దని అప్పుడు మిగతా కులాలను అవమానించారు. రెడ్డిలకే 10 ఎకరాల భూమి ఉండన్నట, రెడ్డిలకే ముఖ్యమంత్రి పదవి ఉండాలంట, రెడ్డిలకే అధ్యక్ష పదవి ఉండాలంట. వీళ్ళు 4% ఉన్నారు. ఇవాళ రోజున SC, ST, BCలు 80% పైన ఉన్నారు, 90% ఉన్నారు. నీకు పట్టుమని 10 మంది లేరు. రాహుల్ రెడ్డిలు SC, ST, BCల ఇన్కమ్ 20% లేరు. వీళ్ళు 80% BC బిడ్డలు ఉన్నారు, SC, ST, OBC బిడ్డలు ఉన్నారు, SC, ST, OBC బిడ్డలు ఉన్నారు. నాకు SC, ST, BCలో GST డబ్బులు కావాలి, SC, STలో ఓట్లు కావాలి. ఈయన ఇంట్లో పని చేయడానికి, నాకు డ్రైవింగ్ పని చేయడానికి, లేకపోతే ఇంట్లో అన్ని పనులు చేయడానికి, ఫర్నిచర్ చేయడానికి, ఎలక్ట్రీషియన్కు, ప్లంబర్కు, మిగతా యూట్యూబ్ ఛానల్లో సోషల్ మీడియాని మెయింటైన్ చేయడానికి SC, ST, BCలు కావాలి. కానీ మిగతా భూములు కొనుక్కునే దగ్గర SC, ST, BCలకు భూములు ఉండొద్దు, అధికారం ఉండొద్దు.
అంటే రాను రాను రాజగుర్రం గాడిదైందంటే పోనీలే అంటే కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టిన దాని వెనకటి గుణమేల మానురా సుమతి అన్నట్టు ఈయన అధికారం వచ్చినాక కూడా ఆ గుణం మారకుండా యూట్యూబ్ ఛానళ్ళని తిట్టడము, నిరుద్యోగులను తిట్టడము. అసలు యూట్యూబ్ ఛానళ్ళు లేకపోతే నువ్వెక్కడున్నావయ్యా? నువ్వెన్నడొచ్చినావు? నువ్వేం కష్టపడ్డావు? మేము ప్రాణాలకు తెగించి దిశ సంఘటన మీద మేడం. అయ్యో, నా ఆడబిడ్డ పైన దాడులు జరిగినాయి కదండి. రేవంత్ అన్న గురించి మాట్లాడినందుకు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినందుకు నా పైన 150 మంది నా పైన దాడి చేసిండ్రు. ఆడబిడ్డను నేను నా పైన దాడి చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినందుకు. ఆడబిడ్డను కూడా చూడకుండా నా పైన నా కుటుంబం పైన దాడి చేసిండ్రు. ఇదండి. ఇంకా యూట్యూబ్ ఛానల్ మీద రేవంత్ రెడ్డి మాట్లాడిన మీద అనేక మాట్లాడదాం. మనం ఇంత పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా కొట్లాడుతున్నాం. ఈ ప్రభుత్వం రావడంలో కూడా మన పిఎంఆర్ టీవీ ఛానల్, మిగతా యూట్యూబ్ ఛానల్ అన్ని కూడా పెద్ద మొత్తంలో పాత్ర వహించినాం. వాటన్నిటి మీద కూడా 15వ తారీఖు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మరి రౌండ్ టేబుల్ సమావేశం ఉంది. ఆ చర్చకు అందరు రావాలి, అన్ని విషయాలు మాట్లాడతాం. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై